సార్ ఏపీలో రేషన్కి సంబంధించి వాహనాలు ఒకప్పుడు 108 వాహనాలకు సంబంధించి కూడా అంటే లేటెస్ట్ కూటమి ప్రభుత్వం కొలువు తీరాక కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు తాజాగా చూస్తే కనుక రేషన్ వాహనాలు కూడా బంద్. కనీసం ఇంటి వరకు వచ్చి రేషన్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఎందుకంటే వృద్ధులు, దివ్యాంగులు వీళ్ళని దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి సిచ్యువేషన్ అది జగన్ గారి ప్రభుత్వంలో. మరి ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే ఇలా ఎన్నింటికి మంగళం పడతారు ఏంటి అంటే ప్రజలకు ఉపయోగపడేది కదా, ఇది వేస్ట్ ఖర్చు అయితే కాదు. ఒకటి నేను చెప్పగలను సార్, ఈ కూటమి ప్రభుత్వం జగన్ మార్క్ అని పూర్తిగా రబ్బర్ పెట్టి చేరిపేద్దాం. చిన్నపిల్లలు చూడండి, హోంవర్క్ తప్పు చేస్తే టక మన రబ్బర్ పెట్టి చేరిపేస్తారు. అట్లా రబ్బర్ పెట్టి చేరిపేద్దాం జగన్ మార్క్ అని విశ్వ ప్రయత్నం చేస్తుంది. దొరికిన కాటికి దొరికినట్టు జగన్ బొమ్మ ఉన్నవి, జగన్తో ఉన్నవి అన్నీ తీసేద్దామని నిశ్చయించుకున్నారు. రెండోది ఏంటంటే మీరు అంటే మనం చూడండి, కష్టకాలంలో మనకి ఆపన్న హస్తం కింద ఒకటి వచ్చిందనుకోండి, దాన్ని ఎప్పుడు జీవితంలో మర్చిపోలేం. ఎందుకు సార్ మొన్న తుఫాను బుడమేరు వాగు ఇదైనప్పుడు ఈ రేషన్ వాహనాలే కదా సార్ వాళ్ళకి ఉపయోగపడ్డాయి. నేను అంటుంది అంటే రిసోర్స్ అన్నదాన్ని ఎప్పుడైతే యూటిలైజేషన్లోకి తీసుకెళ్తేనే లాంగ్ టర్మ్ ఉంటుంది దేనికైనా సరే. ఏముంది వీళ్ళకేమో ఇదే, ప్రతిసారి ముఖ్యమంత్రి మారినప్పుడు అలా బొమ్మ మారుస్తారు కదా, ఎవరు కాదన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ తీసి మీ బొమ్మ పెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టి గౌరవంగా ఇవ్వండి, ఎవడద్దన్నాడు. ఇది రేపు June 1 నుంచి ఎత్తేసారట ఈ కార్యక్రమం. సో ఇప్పుడు నేను అంటుంది ఎత్తేయడం వల్ల ఇంతకన్నా బెస్ట్ ఏం చేయగలరో చెప్పండి ఒకసారి. అదే బెస్ట్ ఏం చేయగలరో చెప్పండి. ఈ డోర్ స్టెప్స్కి రేషన్ డెలివరీ చేయడమే ది బెస్ట్. మరి ఈ బెస్ట్ కన్నా ది బెస్ట్ ఎక్స్పెక్ట్ చేయడమే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ మార్పులు. ది బెస్టా ఉన్నదాన్ని ఏదో చూడండి, కొననాలకు మంది అయితే ఉన్ననాలకు ఓడిపోయినట్టు. అసలు ఇదేంటి ఇది అసలు అర్థం కాని విషయం. ఇప్పుడు ఒక పెన్షన్ విషయంలో వృద్ధులకి ఇంటికి వెళ్ళవడం వాలంటరీ వ్యవస్థ త్రూగా, అలాగే పోనీ ఓకే ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ని మీరు డిసిప్లిన్ మోడల్లో తీసుకొచ్చి దాంట్లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అంటే కష్టం అవుతుంది అనుకున్న దగ్గర కొంచెం పర్లేదు, పెన్షన్ గవర్నమెంట్ పరంగా ఇస్తున్న దగ్గర ఆ మొనాటమీని ఆయన బ్రేక్ చేసిన దాన్ని మీరు ఇంకో విధంగా బ్రేక్ చేయడం. ఈ రేషన్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే నాదెళ్ల మనోహర్ ఈ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సీజ్ ద షిప్ పీడిఎస్ రైస్ని ఏదో పెద్ద అరెస్ట్ అరికెట్టేస్తాం, ఇంకా ప్రపంచం తిరగబెట్టేస్తాం అని చెప్పారు మీ పెట్టకథలకి, దిస్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ గివింగ్ ఇట్. ఎందుకంటే ఇంటికి తీసుకెళ్ళి రేషన్ కార్డు ప్రకారం పర్ఫెక్ట్ ఈక్వేషన్స్తో సప్లై అండ్ డెలివరీ రెండు మీ దగ్గర అరెస్ట్ చేయొచ్చు. అంత యాక్యురసీ మీ దగ్గర ఈ రోజున సర్కమ్స్టాన్సెస్లో దాన్ని హెన్స్ ఫర్ చూసారు ట్రాన్స్పరెన్సీ ఆఫ్ 5 years అన్నదాన్ని తిరిగి మళ్ళీ రెడ్ వచ్చాడు మొదలెట్టండి అదే పాత కథకి తీసుకొస్తే అదే రేషన్ షాప్ అదే పెట్ట కదా, అంతే కదా. నో స్టాక్ బోర్డు ఆడు చేసి నెంబర్ 2 దందా రైస్ మిల్ నుంచి మూమెంట్ ఇటు అన్ని రకాల పనికిమాల చెత్తకి 100 వెసులుబాట్లు వస్తాయి. అంటే ఇలాంటి సలహాలు ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు అంటే సార్ ఒక విషయం, ఏ ఒక్కడికి కూడా తనంతట తాను డెసిషన్స్ తీసుకునేటువంటి సీన్ ఉండదు. పైగా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒకళ్ళిద్దరితో సంప్రదించడం అండ్ మూర్ఖంగా తాను చెప్పింది నడవాలి అని చెప్పేవాళ్ళు వేరు. బట్ ఈ సలహాలు ఇవి చాలా కీలకమైన విషయాలు. ఇప్పుడు మీరు నాకు అర్థం కాదండి, మీరు లోపలికి నేను రావడానికే ముందే మీరు ఒక క్వశ్చనర్ ప్రిపేర్ అయి ఉన్నారు అనుకోండి, ఆ క్వశ్చనర్ నా ఆన్సర్ 2 సింక్ ఉన్నప్పుడు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఏం చేస్తారు, యూ ఆప్ట్ అండ్ స్ట్రాటజీ. అంతే కదా, మీకు అర్థమవుతుందా? ఆ మొనాటమీ అక్కడితో బ్రేక్ అయ్యి ఒరిజినల్ మొనాటమీని తీసుకొస్తారు. కానీ మీరు మొనాటమీ బ్రేక్ అవుతున్నా సరే దాన్ని ఇంకా నా పంథాలో నేను వెళ్తాను అన్న దగ్గర ఏమవుతుంది, లాస్ట్కి అక్కడ కట్ ఆఫ్ పాయింట్ ఉంటుంది కదా ఒక దగ్గర, నేను మీరు ఐదర్ యూ షుడ్ గివ్ అప్ ఆర్ ఐ షుడ్ గివ్ అప్. ఇది జరగడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ నేను అంటుంది ఏంటంటే ఒక ప్రియాంబుల్ వాళ్ళు డిసైడ్ ఏంటంటే జగన్ వాట్ ఎవర్ హీ హాస్ డన్ అది రాంగ్ అని ప్రూవ్ చేయాలన్న కాన్సెప్ట్లో డ్రైవ్ అవుతుంది ప్రభుత్వం. ఈవెన్ ఆఫ్టర్ ఇక్కడ ప్రజలు కానీ వాళ్ళ వాళ్ళకి అనవసరం. ఇప్పుడు ఒక గుడ్ గవర్నెన్స్, ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే సార్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఏం చేశాడు, వీళ్ళు వచ్చి కంటిన్యూ చేశారు అనుకోండి, జస్ట్ లైక్ జయలలితమ్మ అక్కడ ఏం చేసిందో స్టాలిన్ ఆ పని చేసాడు. అవును కదా, ఖచ్చితంగా ఈ పని ఇక్కడ చేసి ఉంటే మార్క్ ఎవరిది? మీరు తమిళనాడు తరహా పాలిటిక్స్ అని 10 సార్లు మనం చెప్తుంటే వాళ్ళు దాన్ని తిరగేసి ఎలా చెప్తున్నారంటే ఆ మార్క్ పాలిటిక్స్ మేము చేయదలుచుకోలే, డూఅర్ అయ్యే. ఈసారి మాత్రం మీకు ఒకటే చెప్తున్నాను సార్, వీళ్ళు ఈ పందాన్ని కంటిన్యూ చేసుకుని ముందుకెళ్తే మాత్రం నిజంగా జగన్మోహన్ రెడ్డి మెల్లలో చూడండి, ద్రౌపది స్వయంవరంలో మత్స్యం ఎవడు అర్జునుడు కొడితే మిగిలిన 4 పకోడీగాళ్ళకి ఇలా గోల్డెన్ ఆపర్చునిటీ దొరికినట్టే దొరుకుతుంది వీళ్ళకి, ఆ దండ మెల్ల వేసినట్టే. ఎందుకంటే విశ్వ ప్రయత్నం పనికిమాల పనుల మీద చేస్తున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు రేషన్ డోర్ డెలివరీ దాంట్లోంచి అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారి చాణక్యతనం నిజంగా ప్రదర్శిస్తే పీడిఎస్ రైస్ ఒక్క ధాన్యం గింజ ఇటు అటు వెళ్ళదు, బియ్యపు గింజ కూడా వెళ్ళదు అట్లీస్ట్. ఎందుకు మెల్లగా ప్రెషర్స్ పనిచేస్తున్నాయా ప్రెషర్స్ కాదు, చిన్నపిల్లలతనం. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం పనికిమాలతనంతో కొట్టొచ్చాడు కనబడుతుంది ఇవన్నీ. దీనికి వెలిడిటీ ఉండదు సార్. భావావేశంతో మీరు ఏ పని చేసినా సరే లాంగ్ టర్మ్ మాత్రం ఉండదు.
అవును. అంటే ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఇలా ఉంది. మనం చూడండి, మనం భగవంతుడి ఫోటో పెట్టుకుంటే ఇలా ఆరా ఉంటుంది వెనక. స్వరూపం. అవును. ఆ విశ్వరూపం ముందు ఏంటంటే ఆ కిరణాలను పట్టుకుని మేము కూడా భగవంతుడు అనుకున్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఎవరు పవన్ కళ్యాణ్ అండ్ యాజ్ లోకేష్, ఇద్దరికి భావవేశమే. ఆయన ఎంతసేపు లాంగ్ టర్మ్లో ఇది మనకి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తాయా లేదా, మైలేజ్ పెరుగుతుందా లేదా, అండ్ వెదర్ వీఆర్ గెయినింగ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్. అన్నెసరీ అయితే జస్ట్ లైక్ నాగార్జున బిజినెస్ చేస్తాడు ఆయన. సినిమా నాగార్జున చూడండి, ఇనిషియేట్ చేస్తాడు, ప్రాఫిట్ మోడల్ చూస్తాడు, జస్ట్ బ్రేక్ ఈవెన్ రాగానే టక్కని దాంట్లోంచి బయటికి గెంతేస్తాడు, ₹10 ఎక్కువ తీసుకుని. అయిపోయింది. దాని మీద ₹100, ₹1000 లాంగ్ టర్మ్లో ₹1,00,000 వస్తాయి. ఇవేవి ఆలోచించడు ఆయన. నేను పెట్టిన దానికి ఇంకో ₹10, నేను పెట్టిన ఇంట్రెస్ట్కి ₹10 ఎక్స్ట్రా వస్తుందా, ఈ క్యాల్కులేషన్లో బయటకు వస్తాడు అతను. అలాగే వీళ్ళు కూడా, ఈ చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేస్తాడు ఆయన. అలాంటి వ్యక్తికి కూడా ఇవాళ వెసులుబాట్లు ఇవ్వట్లేదు. మార్క్ చెరుపుదాం అన్నది మాత్రం. మరి క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వాళ్ళ కార్యకర్తలు కానీ ఎక్కువగా జనాలను ఫేస్ చేసేది వాళ్ళ చోటమోట లీడర్స్ కానీ. ఇప్పుడు ఇలాంటివి జరిగాయి అనుకో, సపోజ్ ఒక ఊరు, ఒక గ్రామంలో, ఒక వీధిలో ప్రతి నెల వచ్చి ఆగేటువంటి రేషన్ వాహనం రానప్పుడు ఇమ్మీడియట్గా ఎవరిని కోచింగ్ చేస్తారండి? వాళ్ళు ఏం జవాబు చెప్తారండి? ఎవరు చెప్పరు. అది వాళ్ళు ఆలోచించట్లేదా? చెప్పరు సార్, మీకు అదే చెప్తున్నాను. ఇది చంద్రబాబు గారి ఫోర్కాస్టింగ్ అయితే ఆలోచిస్తుంది. వీళ్ళు చిన్నపిల్లలు చేసే రాజకీయం ఏముంటుంది? రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకో రోబ్ అంటారు దాన్ని, అంతే. ఇప్పుడు పాలేరుకేంట బియ్యం పోస్తా బగ్గలు ఇలాగే మాట్లాడవా? ఇది ఈ పంధా మార్చడమే జగన్మోహన్ రెడ్డి విధానం. కానీ వీళ్ళు ఈ పంధాకి మళ్ళీ జనాలను అలవాటు చేయడమే వీళ్ళ విధానం. అది తెలుసుకోమనండి. సో మరి వాట్ అబౌట్ వృద్ధులు, వికలాంగులు, మహిళలు? ఏం సార్, ఇప్పుడు నక్కపుట్టినాలు కాదు వాళ్ళు నేను చూసిన ప్రపంచం చూడలేదు అన్నట్టు గత 5 సంవత్సరాలు సుఖపడ్డారు. ఇప్పుడు కష్టపడండి. అది కూడా విత్ ఇన్ ఏ ఇయర్. అంతే. ఇప్పుడు నీరులోనే ఇలాంటి మార్పులు వస్తే అసలు మన మీద అందరు లుక్స్ పడతాయి, అందరూ మన గురించి ఆలోచిస్తారు. ఇలాంటి ఆలోచనలు ఉండవు. జరుగుబాటు అంత సుఖం లేనప్పుడు ఏం చేయాలి? మూసుకొని కూర్చోవాలి. కానీ ఎక్స్ట్రాలో పోతే ఏమవుతుంది? దురాశ ఎప్పుడు దుఃఖానికి చీటే సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తే ప్రపంచం తెరబెట్టేస్తారు వీళ్ళు. కూటమి ప్రభుత్వం వస్తే మనకి జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి 10 రెట్లు ఇస్తారంటే ఆ నెత్తి మోరు పట్టుకొని చెప్తుంటే, అరే నాది ₹2 ఎదురే, ఈ రూపాయికి ఇలాగే ఫ్లో అవుతుందిరా, రూపాయి ఎంతకన్నా అవదని. ఇప్పుడు మీరు ఉదాహరణకి మీ ఇంటికి వెళ్తున్న తోలో ప్యారడైజ్ బిర్యానీ ఉంటుంది సార్. మీరు జీతం వచ్చిన రోజు 2 ప్యాకెట్లు బిర్యానీ తీసుకెళ్ళి భార్య పిల్లలతో తినడం వేరు. జీతం వచ్చిన నుంచి 30వ తారీఖు దాకా రోజు ప్యారడైజ్ బిర్యానీ తీసుకెళ్ళి తినే విధానానికి ఎక్కడైనా అవకాశం ఉంటుందా? హైలీ ఇంపాసిబుల్ కదా. సో టాస్క్ ఏదైతే ఉంటుందో దానికి ఏం చేస్తారు మీరు? ఈరోజు నెలాఖరులో ఉన్న 2 రోజులు మనం ఇవాళ పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళే బదులు శుభ్రంగా బస్సుకి ఎక్కి వస్తాను, దాని బదులు 2 రోజులు నా భార్య పిల్లలతో నేను సుఖపడవచ్చు అన్న కాన్సెప్ట్ మీది. అవును, మీకు అర్థమైందా? సో ఈ లాజిక్ని ఎప్పుడైతే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదో, నాన్న అంటే బిర్యానీ తేలేడా పాటి అన్నది ఒక ఇన్వర్టెడ్ కామాలో పెట్టారు అనుకోండి, నాన్న ఒక సాక్రిఫైస్ చేస్తే బిర్యానీ తెస్తాడు. ఏది లాస్ట్ 2 రోజులు పాప ఆయన బస్సులు వెళ్ళి. మీకు అర్థమవుతుందా? అది ఒక ప్రజాస్వామ్యంలో, ప్రజాప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రికి తీసుకునే నిర్ణయాలు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నాను, చూస్తున్నారా? ద లగ్జరీ ఈస్ గివెన్ టు పూర్ అండ్ పూరెస్ట్ పీపుల్. ఏది? ఇంటికి రేషను, ఇంటికి పెన్షన్ ఇవ్వడం. ఇప్పుడు ఆ లగ్జరీనే బయటికి లాగడానికి ప్రయత్నించి సక్సెస్ అవుతుంటే ఇంక వాడికి జీవితంలో లగ్జరీ అనేది ప్రొవైడ్ అవ్వదు అన్నది అండర్లైన్ చేసుకోవాలి. అంతే కదా, ఖచ్చితంగా. అంటే వాళ్ళు ఒరిజినల్గా ఈ ప్రభుత్వాల సారాంశం ఏంటంటే, మేము మిమ్మల్ని అలాగే చూస్తాం. ఎందుకు? బికాస్ యు ఆర్ బిలో పవర్టీ. నేను ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధికి ఎన్నుకుంటే మేము ఇంటి ముందు కూర్చున్న వాళ్ళకి ఎలా వేస్తామో అలాగే మీకు వేస్తున్నాం అన్న టైప్లో ఉంది. సూపర్ 6లు, హామీలు ఇవన్నీ ఎందుకు? ఏముంది? నీటి మీద రాతలు అంటారు. సముద్రంకి వెళ్ళి ముందు ఇసుక మీద రాయండి, కెరటం వచ్చి ఎత్తుకెళ్ళిపోద్ది. అవును. ఈసారి ఇక్కడ కెరటం వచ్చి ఎత్తుకెళ్ళిపోవడానికి 5 ఏళ్ళు పడుతుంది. మరోవర్ 108 వాహనాల సంగతి ఏంటి? అవి కూడా మీరు మొదటి దానికి దిక్కులేదట, కరదానికి కలియాలి. ముందు తింటే ఆరోగ్యమో సావో వాళ్ళకాడు. తినడానికి ఇంటికాడికి ముసలోడికి అన్నం తేడానికే ఆ బియ్యమే ఎగ్గొడుతుంటే ఇంకా 108 అది చచ్చిపోతికితే అంబులెన్స్. ఇచ్చిన అప్పులు ఎంతో తెలుసు. 1,64,000 కోట్లు అప్పు చేసి పూర్ణకుంభం పెట్టి దగ్గర 4,600 కోట్లు ఆరోగ్యశ్రీ బిల్లు ఉన్నాయి గత సంవత్సరం, ఈ సంవత్సరం అన్ని పెండింగ్లు. అవి తీర్చడానికి వీళ్ళు తీరిక లేదంటే వీళ్ళు ఏ మాట అయితే అన్నారో శ్రీలంక అయిపోయిందని, ఆ శ్రీలంకను చేయడానికి వచ్చారు. ఏ బీహార్తో పోల్చారో ఆ బీహార్ని చేయడానికే సంవత్సరం పాటు ప్రయత్నం చేస్తున్నారు. అంతకని ఇంకేలే కొత్తదనం. కాబట్టి చూసుకోండి, 1 ఇయర్ ట్రాక్ రికార్డ్. మీ కన్ను పడి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గట్టిగా ఏమీ కనిపెట్టాడు? పోర్ట్లు, 17 హాస్పిటల్కి తిలోదకాలు, పోర్ట్లకి తిలోదకాలు, బడ్జెట్ అలికేషన్స్ లేవు. మిగిలిన ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఏదో మత్స్యకారులకి డబ్బులు ఇచ్చాం అది చెప్పుకుంటున్నారు. ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కంటిన్యూషన్ అయితే, ఫిషింగ్ హార్బర్లు కట్టారు, వాటి కంటిన్యూషన్ అయితే ఎంత ట్రేడ్ జరుగుతుంది? రెవెన్యూ ఎంత వస్తుంది స్టేట్ ఖజానాకి ఎక్కువగా? అవునండి. కొన్ని చెప్తున్నాను కదా సార్, ఏంటంటే మంచి ఒక 78 సంవత్సరాల స్వతంత్రంలో ఒక ప్రభుత్వం టక్ మనం చేసి చూపించేసింది. అరే ఇంత మంచి మనం దీన్ని కంటిన్యూ చేస్తే ఓ బాధ,
కంటిన్యూ చేయకపోతే ఒక బాధ. అలాంటి ప్రభుత్వం క్లస్టర్స్లో ఉంది ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే కంటిన్యూ చేశారు అనుకోండి, ద మార్క్ అలా ట్రావెల్ అవుతుంది. జగన్ 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 అని వీళ్ళు ఇప్పుడు జగన్ 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 అన్నదాన్ని నెగిటివ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సార్, తెలంగాణ సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో వైఎస్ఆర్ పేరు ప్రస్తావిస్తూనే ఉంటాడు. ఆయన ఆరోగ్యశ్రీ గురించి అంటే మంచి చేసింది ఖచ్చితంగా ఓపెన్గా చెప్పుకోవాలి. అంటే అలాంటి దమ్ము, ధైర్యం, తెగువ వీళ్ళు ఎవరికి లేవా? ఎందుకని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఏంటంటే ఫైనల్గా ఇట్స్ వెరీ మచ్. ఏం చేయగలరు? మీరు ఏమైనా చేయగలరా? ఇప్పుడు నాకు దాకా ఎందుకు సార్, ఆ సిపిఎం రామకృష్ణ ఉంటాడు, ఆయన కాళ్ళ మధ్యలో తిరుగుతుంటాడు తెలుగుదేశానికి. మరి ఇప్పుడు ఏమి ఎందుకు మాట్లాడుతున్నాడు డిఫరెంట్ వాయిస్తో? అదే కదా, ఆయనకే తెలిసిపోయిందంటే ఇంకేం చెప్పాలి చెప్పండి. నా దృష్టిలో అతనికి ఏమీ తెలియదు. అలా టైంకి ఆయనకే తెలిసిపోయిందంటే ఆలోచించండి. ఏదైనా కొనసాగుతాయి ఇలాంటివి, ఇంకా ఫ్యూచర్లో చాలా చూడాల్సి వస్తుంది. ఇది నిజమైన దాష్టికల్. ఇవి జరుగుతుంటే చూస్తూ ఉండండి అంతే. స్పెక్టేటర్స్, బీ ఏ స్పెక్టేటర్. నేను జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పాడు కదా, జైల్లో పెడతారు, తంతారు, పొడుస్తారు, భరించండి అని చెప్పేశాడు. ఇంకెందుకంటే 1 year తర్వాత కూడా ఏ రోజు నేను ఏ ప్రభుత్వాన్ని చూడలేదు. సంవత్సరం పాటు ఇంకా సాగ తీసుకుంటూ చిన్నపిల్లలు చూడండి ఇంట్లో మొదలెడతారు తెల్ల నస. ఆ నస గవర్నమెంట్లో తయారైంది. ఇది ఇంకా కొనసాగుతుంది, నస కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైనా నస గొనుగుడు, ఇంట్లో ముసలి గొనుగుడు స్టార్ట్ అవుతుంది చూడండి, ఇంకా ఆపరాళ్ళు నస ఉంటుంది. అది ఎప్పుడు అలా జీవితాంతం ఉంటూనే ఉంటుంది. చిన్నపిల్లలు చూడండి అలా 6వ క్లాస్ 7వ క్లాస్కి వచ్చి చాక్లెట్ ఇచ్చినా ఆపరు, బిస్కెట్ ఇచ్చినా ఆపరు, అన్నం పెట్టినా ఆపరు.